సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు. కానీ మనం రెగ్యులర్ గా వాళ్ళు సినిమా రెగ్యులర్ చేశారు అనుకుంటున్నా, దాన్ని ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు తమిళ నుంచి వచ్చిన మలయాళం నుంచి. నేను కూడా చెప్పిన లోక నేనే తెలుగులో రిలీజ్ చేశా. ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా. లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది, ఇది స్పాన్ లేదు, ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. ఇక్కడ లాగ్ ఉంది అక్కడ లాగ్ ఉంది అని స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు. అవునన్నా జరిపించింది. మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న ఎడ్జ్ లో ఉన్నాము. ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి. కరెక్ట్. ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు మనకి. ఇదైతే జనం నిజంగా ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు. ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ కుర్రోలు ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఈటీవీ విన్నాను రామజరావు గారి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలో ఎవరికి దేని గురించి. ముందు రోజు ప్రీమియర్స్ 2 రోజుల ముందు ప్రీమియర్స్ చేశారు, చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి. ఆ రోజు రిలీజ్ అయిన 2-3 సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది. అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే. కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది చూడాలనుకున్నారు ఏది వద్దనేది ఎవడో గేజ్ చేయలేము.